నమస్తే అండి, వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. చూసారా మా నల్లేరు చిన్న గ్రో బ్యాగ్లో పెట్టానండి, మొత్తం అల్లేసింది. ఎన్ని మొక్కల వరకు వెళ్ళిపోయిందో చూడండి. ఈ చివరి నుండి ఆ చివరికి, ఆ చివరి నుండి ఈ చివరికి. కొంచెం పచ్చడి చేద్దాం నల్లేరని కోద్దామని వచ్చానండి. ఇవ్వండి నల్లేరు కొంచెం కోద్దాం. లేతగా ఉన్నాయి కొమ్మలు, లేతగా ఉన్న కొమ్మలే కోసుకోవాలండి మనం పచ్చడికి. ముదిరి పనికిరావు. ఆ చివర్ల గంట అక్కడి నుండి ఇక్కడికి వచ్చింది చూడండి, జామ చెట్టు దగ్గరికి వచ్చింది, అల్లేసింది ఇంకా అంతా నల్లేరు. భలేగా భలేగా ఉంటుందండి ఇది పచ్చడి మాత్రం. నల్లేరు పచ్చడి, నల్లేరు పచ్చడి చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. నల్లేరు పచ్చడి పులుసు తింటే ఇరిగిపోయిన ఎముకలు కూడా అతుకుతాయంట. అలాగా పెద్దవారు చెప్తారండి, మన పెద్దోళ్ళు. నల్లేరు పచ్చడి తినాలంట. ఒక 10 రోజులకు ఒకసారైనా అలా తింటే మన ఒంట్లో ఆరోగ్యం బాగుంటుందట. ఈ నల్లేరు అంత మంచిదటండి. ఇంకోండి అన్ని చివర్లన్నీ కోసాను, తెల్లగా అదే చిగుర్లన్నీ కోసాను, లేతగా ఉన్నాయన్నీ. అంత లేతగా ఉన్నాయో కోసుకోవాలా. కోసేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని కోసుకోవాలండి, లేకపోతే విపరీతమైన దురదలు వచ్చేస్తాయి, దురదలా పుట్టిస్తుంది అన్నమాట. అందుకే ఆయిల్ రాసుకొని కట్ చేస్తున్నాను కత్తిరితో. అవి ఒలిసేటప్పుడు కూడా ఫుల్గా ఆయిల్ రాసుకొని వలాలండి పై తొక్కంతా. సరే ఎంత అయిందో. మాకు సరిపోద్దండి పచ్చడికి. దొండకాయలు కొద్దిగా ఉన్నాయండి, వారం వారం దొండకాయలు కాస్తున్నాయండి. అవి కోస్తున్నాను, ఒకసారి వీడియో చేయట్లేదు. ఇదిగోండి ఈరోజు దొండకాయలు. పందిరి అంతా తీసి కొత్త పందిరి వేస్తున్నామండి. సగం అయింది, ఇంకా సగం ఉంది పందిరి వేయడానికి. ఈ దొండకాయలు మన పెరట్లో తోటలో వేసుకున్న కాయగూరలు ఏవైనా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఏ మందులు ఏమి వెయ్యం కదండి మనం. వర్మీ కంపోస్ట్ తోటి, పశువుల ఎరువుతోటి పెంచుతాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి కూరలు. ఆకుకూరలు అయితే ఏంటి, కాయగూరలు అయితే ఏంటి, పండ్లు అయితే నేను. ఇదిగోండి పందిరి అలాగే ఇంకొంచెం కొంచెం అయింది, కొంచెం వేస్తున్నాం. వెల్డింగ్ చేశారు, 4 వైపులు ఐరన్ రాడ్లు వేసామండి. ఆ పైన ఎదురుకర్రలు. ఈ డ్రాగన్ ఫ్రూట్ అన్నీ ఆ కర్రలకు కట్టాలండి, ఆ పందిరి ఎక్కించాలి. అదొకటి ఉంది. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ మొక్క చూస్తాను భయం వేస్తుంది, ముళ్ళులు గుచ్చుకుపోతాయి, ఏమన్నా అంత దీనిగా ఉన్నాయి. అవ్వండి ఈ దొండకాయలు డ్రాగన్ ఫ్రూట్లు చెట్లు వేసినాయండి. ఇవి దొండకాయలు ఎంత పందిరి కట్టాక డ్రాగన్ ఫ్రూట్ అంతా అల్లించాక అప్పుడు మీకు మళ్ళీ ఒకసారి వీడియో చేసి పెడతానండి. పచ్చిమిర్చి అండి, వాక్కాయ చెట్లో పెట్టాను ఈ పచ్చిమిర్చి. చూడండి ఎన్ని కాయలు కాస్తుందో. ఈ లావుకాయలు ఇవి కారం ఆడించుకుందామని తెచ్చుకున్న ఎండుమిర్చిలో కాయ వేసాను. అంత చక్కగా నిండు వచ్చాయి చూడండి కాయలు. ఎన్ని కాయలు దొండకాయలాగా ఉన్నాయి అవన్నీ, లావుగా మనకు సరిపడే కాయలండి. మల్బరీ మొక్కలు, తోటకూర కొత్తగా తెచ్చేసానండి. ఆ మొక్క మల్బరీ మొక్క. ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క 2 మొక్కలు వేసుకుంటే తోటకూర హెల్తీగా పెరుగుతుంది, లేతగా హెల్తీగా ఉంటుందండి. ఒక్క దగ్గర వేసిస్తే పెరగదు, బాగోదు కూడా. తోటకూర ఆకులు చిత్తడి కొట్టినట్టు అయిపోయి బలంగా పెరగవు. అందుకే ప్రతి కుండీలో ఒక్కొక్క మొక్క అయినా పెట్టుకుంటాను నేను తోటకూర. ఇందులోని మల్లి మొక్కలు కూడా లేసిపోయింది. మల్లి మొక్కలోని ఈ తోటకూర ఇవ్వండి. రెండు ఆకుకూరలు వేసాను. నారింజ మొక్కలు కూడా. ప్రతి దాంట్లో ఒక్కొక్క మొక్క తోటకూర ఉంటుందండి, ఒక పూటకు మనకు సరిపడేలా. దొండకాయలు, పచ్చిమిర్చి, నల్లేరు, తోటకూర ఇవాళ హార్వెస్ట్ అండి. ఇంకా అక్కడక్కడక్కడక్కడ మొక్కలు ఉంటుంటే ఎలా కోస్తూనే ఉంటున్నాను అనమాట. ఈరోజు హార్వెస్ట్. నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.